ఈ ఆనందమే కదా ఈ 86 ఏళ్ల వయసు వచ్చిన అంజనాదేవి గారు ఇంత హ్యాపీగా ఎప్పుడు చూసినా ఆమె మోములో ఒక చిరునవ్వు చెరగని చిరునవ్వు ఉంటుంది అని అదంతా చూస్తే కుమారుల యొక్క వీళ్ళు ప్రయోజకులు కావడాన్ని బట్టి కూడా ఆ తల్లి ఎంతో ఆనందం. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారంటే పుత్రులు కావచ్చు ఎవరైనా సంతానం తమ కడుపున పుట్టిన సంతానము ఎదిగి ప్రయోజకులైన రోజు వాళ్ళు హ్యాపీగా ఉంటే గిన వాళ్ళ ఆయుష్ అనేది ఇంకా కూడా పెరుగుతుంది అనమాట. అరే నా పుత్రులు ఎంత బాగున్నారు, నా సంతానం ఎంత బాగుంది, ఇంత మంచి పిల్లలకి నా కడుపున నేను జన్మనిచ్చాను అనేది కూడా తల్లిదండ్రులకు ఉంటుంది కదా. డెఫినెట్గా నారాజు గారు మీరు అన్నట్టుగా ఆ రోజు చిరంజీవి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు రామ్ చరణ్ కావచ్చు, మనోడు కూడా గ్లోబల్ స్టార్కి తీరు ఆమెకి ఇంకేం కావాలా. ఇక మనవడంటే ఇక వాళ్ళ మనవడికి పుట్టిన పాపను కూడా చూసుకుందామే, ఇంకా ఆమెకి ఇంకేం కావాలా. ఇంకా ఆయుష్ నిండు నూరేళ్ళు ఆమె ఆరోగ్యాలతో ఉండాలి. అటువంటి అమ్మ మనకి నీకైనా నాకైనా తల్లి మన జీవితాన్ని పాఠాలు నేర్పిద్ది. తను ఎన్ని కష్టాలు పడినా నవమాసాలు మోసి పురిటి నొప్పులు ఎదుర్కొన్నా కానీ దాని బిడ్డ అద్భుతమైన జీవితం కావాలని కోరుకుంటుంది. అట్లా నేను ఇందాక చెప్పినట్టుగా వజ్రాల లాంటి కొడుకులు కన్నది, ముగ్గురిని దేశానికి అందించింది. అట్లనే కూతుర్లు కూడా మంచిగా ఒక డాక్టర్ని చేసిన ఆమె మాధవి గారు బ్లడ్ బ్యాంక్ అంత నిర్వహణ ఆమె చూసుకుంటూ ఉంటారు. ఏదైతే ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మంచి హీరోలుగా నేను ఇందాక చెప్పినట్టు 8 మంది నుంచి 9 మంది హీరోలు తయారయ్యారు. ఇక మెగా కాంపౌండ్ అనేది అనేక మందికి స్ఫూర్తి ఈ రోజున. కాబట్టి ఇటువంటిది ఈరోజు ఈవిని మీరు అన్నట్టు మనం రొటీన్గా పొలిటికల్ డిస్కషన్స్ అవన్నీ చేసుకుని ఈ సందర్భంలో ఒక గొప్ప మాతృమూర్తి గురించి చెప్పుకోవటం, ఈరోజు ఆమె బర్త్డే కావటం, ఆమెకి మరొకసారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు చెబుతున్నట్లుగా ఒక గొప్ప కుమారులను ఈ దేశానికి అందించిన మాతృమూర్తి ఎప్పుడు ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటిది లేకుండా జీవించాలని నేను కూడా కోరుకుంటున్నాను.